సహాయం చేతనన్న మమ్మల్ని నింపండి. నీ బలం చేతనన్న మమ్మల్ని నింపండి దేవా. నేను ఎలాగ దేవా తండ్రి దేవా మొర్రపెట్టలో నాకు నేర్పించుము. నేను ఎలా రోదన చేయాలో నాకు నేర్పించుము దేవా తండ్రి. రోదన చేయు దేవా, స్త్రీలను కనుగొనమని వాగ్దానము సెలవిస్తాను. అంగలార్పి విద్య నాకు మాకు మీరు దయచేయండి దేవా. బలహీనంగా దేవా ప్రతి ఒక్కరితో దేవా నీ రక్తధార ప్రోక్షింపచేసి బలపరచండి. అలాగే నా దేవా మరి ముఖ్యంగా బీలగాడులో జరుగుతున్న పరిచయను బట్టి నీకు వందనములు. అక్కడి సేవకులను బలపరిచి వాడుకుంటున్నారు. జాన్ డెనియల్ గారిని దేవా తండ్రి, ఇంకా దేవా తండ్రి రాడ్నీ గారిని, అలాగే ప్రభా బిడ్లను దేవా తండ్రి క్యాంబెల్ గారిని వాడుకుంటున్న విధానముకై నీకు వందనములు. నీ సహాయం నీ కాపుదల దయచిన పాటల్లోను నీ బిడ్డను దేవా క్యాలెబ్ డానియల్ ఇతరమైన వారిని కూడా మీరు బలపరిచి వాడుకుంటున్నావు. నీకు వందనములు. ట్రాన్స్లేషన్ చేయించిన బిడ్డలకు కూడా ఆరోగ్యం, బలం, శక్తిని మీరు దయచేయండి ప్రభా. నీ సహాయం చేత నింపండి, నీ బలం చేత నింపండి. నేను వట్టివాడని ప్రభా తండ్రి, నేను దేవల కేవలము నిష్ప్రయోజకుడని ప్రభా నన్ను క్షమించుము తండ్రి. నీ బలం చేత నన్ను నింపండి, నీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ దర్శన భాగ్యము చేత మరొక స్థితిని మాకు బలపరచుము దేవా. నీ కృప నాకు మాకు మీరు దయచేయండి. నన్ను నమ్మకస్తుడిగా చేయండి దేవా, యథార్థవంతుడిగా చేయండి ప్రభా తండ్రి. మేము అంచెవరకు ఈ సేవలో ఎలా ప్రయాసపడాలో మాకు నేర్పించము. వ్యాపారములు చేయించిన వారు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు చేయించిన వారిని, విద్యను అభ్యసించిన వారిని, ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు దీవించుము, బలపరచుము. లోకమన్నిటికంటే ముఖ్యముగా దేవా నీ కోసము, నీ రాజ్యము కోసము వెదికే భాగ్యము నాకు మాకు మీరు దయచేసి దేవా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి మీరే దేవా తండ్రి నీ దివ్యమైన వాక్యం నాకు మాకు అందించుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యం వినకముందు ఒక పాట పాడుకుందాము. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. ఆరాధన గీతంలో పేజ్ సంఖ్య 113 పేజ్ సంఖ్య 113లో 256 పాట. ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు. 113 పేజీలో 256 పాట. ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయా చేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునందమన భారమంతన పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల వీడును. నీతి
గలమన యేసు ధృతి గల మిత్రుడు మృతి బంది కృపతో శ్రాంతి కలిగించె భీతి నందబాపులైనా చింతాక్రాంతులైనాను క్రీస్తు యొక్క దీప్తి చేత కృతగతి జుతురు దయగల మన యేసు మైన మిత్రుడు మాయ లోకమందు నీచ శ్రాయుడై కాపం బాయదక శ్రేమలాధి మోయరాని బాధలన్ జాయమపం నచియేసు స్థాయిరది చేయను దారుణిలో యేసు వేరు గొప్ప మిత్రుడా పరలోకమందు నింకం పరమరక్షక్ నారకులగవ వేగా గ్రహింస బందుచు కరుణించి నిల్చి ప్రార్థనాలించెను. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజులు 21. మొదటి రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడినైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్మని తోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. సరిపోతుందని. ఈ యొక్క రాజుల గ్రంథంలో అనేకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నో వృతాంతములను చోటు చేసుకున్న పర్యాంతము తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజు అయిన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, షోమ్రోను రాజు అంటే ఇశ్రాయేలునకు రాజు. షోమ్రోన్లో ప్రవక్త ఉండే స్థలము.
నయమాను భార్యతో ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట ఏంటంటే, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను, ఆశపడుతున్నాను. ఈ షోమ్రోను రాజు అయిన అహాబు నగరు అంటే కోటను ఆనుకొని ఆ ప్రాంతము యజ్రాయేలు ప్రాంతమునకు నాబోతు అనే ఒక మనుష్యుడున్నాడు. అతనికి ద్రాక్ష తోట అక్కడ ఉంది. సాధారణంగా మనము వరి చేను ధాన్యము పండించడానికి ఆసక్తి చూపుతాం. ఇతర దేశస్థులు బార్లీ అన్నది ఇంగ్లీష్ పదము, తెలుగులో యావలు అంటారు. చాలామందికి ఆ పదం తెలియదు. ఈ యావలు కొంచెము లాభసాధకము గనుక దాన్ని పండిస్తారు. తర్వాత గోధుమలు పండిస్తారు. మూడవదిగా ద్రాక్ష తోటలు వేసి దాని యొక్క సేద్యము చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాబోత్ అనే వ్యక్తికి మంచి ద్రాక్ష తోట ఉంది. అది ఎక్కడ ఉందంటే ఆ నగరును ఆనుకుని ఉంది. ఏ నగరం అంటే రాజుగారి యొక్క నగరును ఆనుకునే ఉంది. సాధారణంగా మన గ్రామంలో కూడా అన్ని భూమికి ఒకటే రేటు ఉండదు. భూమి మంచి సెంటరు లేకపోతే బస్ స్టాండ్కి రోడ్డును ఆనుకుని ఉంటే మంచి ధర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాబోతుకు రాజుగారు పిలిపించి ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దీనిని నాకు ఏదైనా ఎంత చెప్తే దాని యొక్క ఖరీదు నేను మీకు ఇస్తాను, లేకపోతే ఈ ద్రాక్ష తోటకు బదులుగా ఇంకొక ద్రాక్ష తోట ఇస్తాను, ఇంకా మంచి తోట నీకు ఇస్తాను. మరి ఇక్కడేం చేస్తాడు అంటే ఇక్కడ కూరగాయలు కాయగూరలు పండిస్తాడు. అక్కడ బైబిల్లో చెప్తున్న మాట అది, గనుక అది నాకు కూర తోటకు ఇమ్ము. కోటలో అనేక మంది ఉంటారు. నగరంలో సైన్యం ఉంటుంది. నగరంలో బంట్రోతులు ఉంటారు. నగరంలోని కూలివాళ్ళు ఉంటారు. రకరకమైన ఉద్యోగంలో ఉన్న వారందరూ ఉంటారు. సాధారణంగా రాజు దగ్గర పనిచేసేవారు బయట వెళ్ళి ఉండడానికి అవకాశం ఎవరు రాజులు. ఎందుకంటే బయట ఉంటే నగరం దాటి కోట అవతల ఉంటే శత్రువులతో కలిసే ప్రమాదం ఉంటుంది కనుక వారు ఉద్యోగంలో ఉన్నంతసేపు రాజు యొక్క నగరంలోనే సైన్యం యొక్క పిల్లలు భార్యలు అందరూ అక్కడే స్థావరము ఉండాలి. ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది అలాంటి కొన్ని ప్రాంతముల్లో. పెద్ద పెద్ద నాయకులు వారి దగ్గర ముఖ్యముగా సలహాదారులు కానివ్వండి, వారి యొక్క పర్సనల్ అసిస్టెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోరు. వాళ్ళ ఇంటి దగ్గరే వారికి వేరే గృహం ఏర్పాటు చేసి దగ్గరలోనే అందుబాటులో వాళ్ళు ఉంచుతారు భద్రత రీత్యా. ఈ రీతిగా నాబోతు యొక్క ద్రాక్ష తోట నాకు కావాలి, ఎందుకంటే ఏదో లాభం సంపాదించడానికి కాదు. మనకి తోటలు ఉన్నాయి కానీ ఎంతో దూరముగా ఉన్నాయి. కోటలో ఉన్న సైన్యముల యొక్క బిడ్డలు కానివ్వండి, వారి భార్యలు కానివ్వండి, అక్కడికి వెళ్ళి తేవాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈ కాయగూరలు కూరగాయలు కనుక కోటను ఆనుకునే ఉంటే వాళ్ళని యాక్సెస్ అవ్వడానికి, దానిని వాళ్ళు కోసుకుని రావడానికి సులభముగా ఉంటుంది. వారికి ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉండదు కనుక రాజుగారు నాబోతుని పిలిచి మంచి ఒప్పందము కుదుర్చుకుంటాడు, ఇస్తాడని ఆశపడి చెప్పవలసిన అన్నీ చెప్పాడు. అయితే నాబోతు ఏమంటున్నాడు? 3వ వచనము, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము
వల్ల పడదని చెప్పగా, నా పిత్రార్జితమిది. రాజుగారు అడుగుతున్నారు, నేను నీకు ఇవ్వడానికి కుదరదు, వల్లబడదు, కుదరదు, ఇవ్వడానికి అవ్వదయ్యా. ఇది నేను సంపాదించింది కాదు, నా పితరుల నుంచి వస్తున్న నా స్వాస్థ్యము. ఇశ్రాయేలులో ఒక నిబంధన ఉంది, పిత్రార్జితము వారు విక్రయించకూడదు, అమ్మకూడదు. వారు బ్రతికినంత కాలము వారితోటే ఉండాలి పిత్రార్జితము. కనుక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, నాబోతు రాజుగారితో అంటున్నాడు, నేను దీనిని ఇవ్వడానికి కుదరదయ్యా చెప్పాడు నేరుగా. దీనికి ఒక పద్ధతి ఉంది, ఎవరి మడత వాళ్ళకి ఇవ్వకూడదు. నాకు బిడ్డలు లేకపోతే, నా తర్వాత నా యొక్క ఆస్తిని స్వతంత్రించుకోవడానికి వారసులు లేకపోతే, దాంట్లో ఇశ్రాయేలులో వేరే వేరే పద్ధతులను బట్టి ఆ స్వాస్థ్యమును, ఆస్తిని, దానిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి బైబిల్ అనేకమైన నిబంధనలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో. ఇప్పుడు రాజుగారితో నాబోతు చెప్తుందంటే నేను ఇవ్వను. అయితే రాజుగారు ఏమన్నాడు చూద్దాము. నా పిత్రార్జితము నీకీనని యెజ్రెయేలీయుడైన నాబోతు ఆహాబుతో చెప్పిన దానిని బట్టి, ఆహాబు మూతు ముడుచుకొని వాడై కోపముతో తన నగరనకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. చూడండి, ఏమి నష్టమేమైనా ఉందా? లేదు. కానీ ఒక సామాన్యుడు నన్ను ఎదిరించాడు. నేను రాజుగారిని కదా, నేనేమి ఒట్టికి నేనేమి వేసుకోవడానికి అడగలేదు కదా. ఇతనేంటి నాకు ఎదురు సమాధానం చెప్పాడు, ఇస్తాడు అనుకున్నానే. హమ్మింగ్ వస్తుంది, ఒక పాయింట్ బేస్ దగ్గర అక్కడ ఎక్కువ తగ్గించాను. నేను ఏమడుగుతున్నాను? ఆస్తి అడగటం లేదు. ప్రజలకు, కోటలో ఉన్న వారికి అంగీకారముగా ఉంటుంది కనుక అది ఇమ్మని అడుగుతున్నాను కదా, ఇవ్వచ్చు కదా అని నగరకు వెళ్ళి మూతు ముడుచుకొని మంచం మీద పడుకొని భోజనము చేయక ఉపవాసం ఉన్నాడు. సరే, బాగానే ఉంది పరిస్థితి. రాజుగారు వరకు వచ్చేసింది కనుక, రాజుగారు సంతోషముగా లేడు గనుక, భోజనము చేయలేదు గనుక, తన భార్య భోజనము చేయకపోవడానికి కారణము రాజుగారిని విమర్శించి రాజుగారిని అడిగి తెలుసుకుంటే, రాజు ఏం చెప్పాడంట? 5వ వచనము, అంతటా యెజెబెలు వచ్చి, నీవు మూతు ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమని అతనిని అడగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోట క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యను అన్నాడు. ఇవ్వనన్నాడు. మంచి ఆఫర్ ఇచ్చాను, ఎక్కువ రేటు ఇస్తానన్నాను, నువ్వెంత రేటు చెప్తే అంత రేటుకి ఇస్తానన్నాను. రెండోది, నీకు వద్దు, డబ్బులు వద్దు అనుకుంటే, పైసలు వద్దు అనుకుంటే ఏమిస్తాడంట? మంచి ద్రాక్ష తోట ఇస్తాను. కానీ అతడు దానికి ఒప్పుకోలేదు. భార్యతో చెప్తే భార్య ఏమన్నా చూద్దాం. అందుకు అతని భార్య అని యెజెబెలు, ఇశ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలనయు చేయటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలు నాబోతు ద్రాక్ష తోట
నీకిప్పించెదనని ఆహాబుతో చెప్పింది. ఇప్పుడు ఆహాబు మూతు ముడుచుకుంటే భార్య ఏం చేయాలి? ఏముందయ్యా, పొద్దుపోయిందిలే, ద్రాక్ష తోట కోసం బెంగ పెట్టుకోవాల్సిన పని ఏముంది? బిడ్డలు లేరా? బిడ్డలు ఉన్నారు కదా. లేకపోతే నీకు ఆస్తి లేదా? ఆస్తి ఉంది కదా. అతను ఇవ్వనంటే దానికోసం నువ్వు మూతు ముడుచుకుని భోజనము చేయకుండా ఉండే అంత దీంట్లో ఏమీ లేదు కదా అని అతను ఓదార్చవలసింది పోయి, నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, నీవే రాజువు కదా, నీ చేతిలో సమస్త అధికారము ఉంది కదా, కనుక నీ అధికారమును బట్టి నేనేం చేస్తాను? నీ అధికారం ఉపయోగించి నీకు ఆ ద్రాక్ష తోట నేనే ఇస్తాను. చూడండి, నాబోతు యొక్క విధానము వేరు, ఆహాబు విధానం వేరు, యెజెబెలు విధానం వేరు. ముగ్గురు మూడు విధాలుగా ఉన్నారు. నాబోతు విధానం ఏంటంటే, దేవునికి విరోధముగా నా పిత్రార్జితము ధర్మశాస్త్ర ప్రకారము ఇవ్వకూడదు. ఆహాబు ఉద్దేశం ఏంటంటే, నేను రాజు గనుక నాకు ఎదురు చెప్పేది ఏంటి అని ఆలోచనలో డైలమాలో ఉన్నాడు. అది ప్రక్కన పెడితే తన భార్య ఒక అడుగు ముందుకు వేసి తాను ఎలాంటి నీచానికైనా సిద్ధపడుతున్న ఒక భయంకరమైన స్త్రీ. కొన్నిసార్లు మనం కూడా ఈ రీతిగా ఉంటాం. మనదని ఎవరైనా తిడితే, మనల్ని ఎవరైనా ఏదైనా అంటే, మన అనకూడని మాట అంటే పగ తీర్చుకునే ఉద్దేశంలో మనము ఆలోచించడం మొదలు పెడతా ఉంటాము. పగ తీర్చుకుంటే నీ వశము కాదు. పగ తీర్చుకునేవాడు దేవుడు. దేవునికి అప్పచెప్పాలి. ఒక నిజముగా తప్పు చేస్తుంటే, నిజముగా నీకు అన్యాయము చేస్తుంటే, నిజముగా నీ ఎడల ఎవరైనా ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే, మన నోటులతో ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, కానీ దేవుని సముఖంలో వారి నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడే పగ తీర్చుకుంటాడంట. అది మన పని కాదు. మన పని ఏంటి? దేవునికి చెప్పడం. మన పని ఏంటి? దేవునికి పిటిషన్ చేయడము, దేవునికి అర్జీయడం. ప్రభా, నేను ఈ రీతిగా చేయలేదు, నేను ఈ రీతిగా ఉండలేదు, నేను ఈ రీతిగా మాట్లాడలేదు, నేను ఈ రీతిగా వ్యవహరించలేదు, నా ప్రవక్తని ఇది కాదు కదా, నీకు సమస్తము తెలుసు, కానీ నేను నిందల పాలవుతున్నాను, నేను అవమానం పాలవుతున్నాను, నేను దోషణ పాలవుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను అనారోగ్యం పాలవుతున్నాను, నేను ఎన్నో సమస్యలో ఉన్నాను, అనేక విధములుగా నేను మనశ్శాంతి లేనిదానిగా ఉన్నాను. ఈ విషయంలో నీవే నాకు న్యాయము తీర్చుము. ఒక ప్రాంతంలో అన్యాయస్తుడైన ఒక ప్లేడర్, జడ్జిగా ఉన్నారన్న న్యాయాధిపతి, ఎవరికి న్యాయము చేయడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన జడ్జి గారు ఉన్నారు. సరే, ఆమె దగ్గరికి ఒక విధవరాలు యొక్క వాద్యము, ఒక కోర్టు, ఒక కేసు అతని దగ్గర ఉంది, పెండింగ్లో పెట్టాడు. ఎందుకంటే ఎవరికి న్యాయము చేయడు. ఎవరికి న్యాయం చేయకపోతే ఆ విధవరాల్ని చూసిన వారందరూ అన్నారు, అమ్మా, అతను పెద్దోళ్ళకే న్యాయము చేయడు, నీకు మాత్రము న్యాయము చేస్తారని నువ్వు ఎలాగనుకుంటున్నావు? నీవు వెళ్ళి నువ్వు తిరిగి నీ చెప్పులు అరిగిపోవాలి తప్ప నీకు న్యాయము జరగదు అని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆమె క్రమం విడకుండా ప్రతి వాయిదాకి అటెండ్ అవుతుందంట. ఎవరు? ఆ విధవరాలు. ప్రతి వాయిదాకి అటెండ్ అవుతుంది. వాయిదాకి ఎంతో ఖర్చు అవుతుంది. సాక్షులను తీసుకుని వెళ్తుంది, ప్లేడర్ని తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు, అయ్యా, అమ్మా, అతడు న్యాయము చేయడు. ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆమె ప్రతి వాయిదాకు ప్రతిసారి వెళ్ళి అడగడం వల్ల అతడు విసిగి న్యాయము చేసేసాడు. అతడు విసిగిపోయి న్యాయం చేశాడు. ఏ రీతిగా విసిగిపోయాడో తెలియదు. అయ్యో, ప్రతిసారి విధురాల మొఖం నేను చూడాలా అనుకున్నాడో, లేక ఈమె ప్రతిసారి వస్తుంది, పట్టు విడవకుండా వస్తుంది, ఈమె వెనక ఎవరైనా ఉన్నారా అనుకున్నాడో,
లేకపోతే ప్రతిసారి చూసిన ముఖమే చూడవలసి వస్తుంది కనుక ఏ రీతిగా విసిగిపోయాడో తెలియదు. కానీ ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి విసిగిపోయి ఆమెకు న్యాయము చేసి ఇంటికి పంపించేశాడు. ఆ న్యాయస్థుడైన వాడు న్యాయం చేస్తే అడగకుండా ప్రతి వాయిదాకి అటెండ్ అయితే, న్యాయాధిపతి అయిన దేవుడు నీకు నాకు తప్పగా న్యాయము తీరుస్తాడు. కానీ అడగడంలో మనము వెనకబడిపోయాం. ప్రతి వాయిదాకి అటెండ్ అవుతేనే కోర్టులో కేసు గెలుస్తాము. కొన్నిసార్లు ఏదైనా ఒక వాయిదా మిస్ అయిపోయారు అనుకోండి, కొన్నిసార్లు కోర్టు అంటుంది ఈ వాయిదాకి ఇతడు మిస్ అయిపోయాడు కనుక, అబ్స్కాండ్ అయిపోయాడు కనుక, జంప్ అయిపోయాడు కనుక ఈ వాయిదాల్లోని ఇతని నిర్దోషిగా తీర్చలేము, దోషిని నిర్దోషిగా తీర్చేస్తామని అతని దోషిని నిర్దోషిగా తీర్చేసిన అనేక కోర్టు వాయిదాలు నాకు తెలుసు. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు క్రమము విడవకుండా రావాలి. ఒక కోర్టులో వాయిదా మళ్ళీ వచ్చే వారానికి, మళ్ళీ వచ్చే నెలకి, లేకపోతే 3 నెలలకో, మళ్ళీ 6 నెలలకో వాయిదా ఇచ్చిన ప్రకారముగా కోర్టు వాయిదాకి వెళ్ళకపోతే న్యాయం జరగదు. ప్రభు దగ్గర కూడా మనకు వాయిదా పద్ధతి ఉంది. ప్రతిసారి ప్రతి దేవుడిచ్చిన క్రమము చెప్పున దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం కనబడకపోతే వాయిదాలోని మనము ఒక్కొక్కసారి ఓడిపోయే ప్రమాదము ఉంది. ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి ఎందుకు న్యాయము చేశాడు విధవరాల కంటే, ఆమె ప్రతి వాయిదాకి అటెండ్ అయ్యింది కాబట్టి. నీవు నేను ప్రభు దగ్గరికి ప్రతిసారి వెళ్తున్నామా? ఒకసారి వెళ్ళి నేను చేసేలే ప్రార్థన, మళ్ళీ ఈవేళ ఏం చేస్తాంలే, నేను ఈ అంశాలన్నీ ప్రార్థన చేశాను సరిపోద్ది అనుకుంటాం. క్రమము తప్పకుండా దానియేలు యథాప్రకారము ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఏం పిటిషన్స్ ఉన్నాయి దానియేలు దగ్గర? ఏమీ లేవు. దానియేలు ప్రభువుకు మొర్రపెట్టడానికి ఏమేమి ఉన్నాయి? సమస్యలు ఏమీ లేవు. ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, ప్రధానుల్లో ప్రధానుడు, అతను ముఖ్యుడు. కానీ ప్రార్థన ఏ రోజు మానలేదు. ప్రార్థన ఏ పూట మానలేదు. ప్రార్థన చేస్తూ 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 ఉన్నప్పుడు ప్రార్థన జయం ఇవ్వలేదు, కానీ అపజయం వచ్చినట్లుగా వచ్చింది. ప్రార్థన చేస్తుంటే అతన్ని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి రాజు ముందు నిలబెట్టారు. ప్రార్థన చేస్తున్నవాడు అరెస్ట్ చేసి ప్రభు ముందు నిలబడితే, నా రాజుగారి ముందు నిలబడితే దానియేలు ఆ యొక్క తీర్పులోని దోషిగా తీర్చబడి సింహం గుహలో వేయబడ్డాడు. సింహం గుహలో ఇంక నాకు ప్రార్థన ఎందుకులే, సింహం గుహలో నాకు 3 ప్రార్థన చేసిన ఈ బాధ వచ్చింది, ఈ శోధన వచ్చింది, ఈ వేదన వచ్చింది, ప్రార్థన ఎందుకులే, బైబిల్ ఎందుకులే అనుకోలేదు. సింహముల మధ్యన తెల్లవారులు ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే సింహపు నోళ్లను ముయించగలిగే ప్రార్థన. జయం చూసాడా చూడలేదా? మొదట అపజయం ఉన్నట్లుగా అనిపించింది. మొదట అయ్యో నాకు జయం లేదు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఏం సుఖము, నా ప్రాణమే పోతుంది. ఇప్పుడు దేవుడు ప్రధానుల్లో ముఖ్యుల్లో ముఖ్యుడిగా చేశాడు, ఏమి సుఖము, నా ప్రాణమే పోతుందని చల్లారిపోలేదు, నీరు గారిపోలేదు అతని యొక్క జీవితము. ఏం చేశాడంటే ప్రార్థనలో నిత్యము ప్రభు దగ్గరికి వెళ్ళాడు. విధవరాలు కూడా న్యాయాధిపతి దగ్గరికి, అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం చేశాడు. ఇక్కడ ప్రభు నాబోతు విషయంలో మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు పగ తీర్చుకుని నీ వశము కాదు. నాబోతు వ్యవహరించి శైలి వేరు, ఆహాబు యొక్క ఉద్దేశం వేరు, తన భార్య ఉద్దేశం వేరుగా ఉంది. భార్య మాట్లాడినప్పుడు నీకు ఇందులో జోక్యము అనవసరం అని ఒక్క మాటతో ఆహాబు దానిని తెగతెంపులు చేయాలి. ప్రతి విషయంలోని ప్రతి వాటిలో కూడా కొన్ని విషయంలోని భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, బిడ్డలు కానీ జోక్యము చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, చేసుకోని విషయాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనము అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాం. ఆహాబు భార్య అయిన యెజెబెలు కూడా రాజు అని తెలిసి కూడా, నా భర్త రాజుగారు కదా అయ్యా దాని విషయం పెద్ద బాధపడకండి,
వస్తే వచ్చింది, పోతే పోయింది, లేచి భోజనం చేయి, నీకే నష్టము కలగలేదు కదా, దాన్ని విడిచిపెట్టు అని చెప్పడానికి బదులుగా అతనిలోని ఉద్రేకము, అతనిలో రోషము, అతనిలో కోపము, రెచ్చగొట్టే మాటలను ఆమె ప్రస్తావించడం బట్టి అహాబు కూడా రోషం వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ నీవు ఒక కవర్డ్ అంటే నువ్వు చేతగాని వాడవా, ఆడింగ్ వాడవా, గాజులు వేసుకున్నావా, ఇలాంటి పదజాలము వాడినట్లుగా బైబిల్ తేటగా చెప్తా ఉంది. అలాంటి మాటలు మాట్లాడితే రాజు సింహాసనం మీద ఉన్నవాడికి, రాజనగరంలో రాజ్య పరిపాలన చేస్తున్న వాడికి ఎలాగుంటుంది? మండిపోతుంది, ఉద్రేకతో చేస్తుంది. కనుక నువ్వేం చేస్తావో చేసుకో, నీకు సమస్త అధికారం ఇచ్చానని రాజరకము తీసుకుని ఎవరికి ఇచ్చేశాడు? భార్య చేతిలో పెట్టాడు. భార్య ఏం చేస్తుంది చూద్దాము. ఆహాబు పేరట 8వ వచనం, ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించున్నాం పట్నపు పెద్దలకును సామంతులకు పంపెను. ఏం చేసిందంట? తాకీదు ఆహాబు పెట్ట, ఆహాబు రాసినట్లుగానే రాయించేసింది. రాయించిన తర్వాత రాయించి అతని ముద్రతో ముద్రించి స్టాంప్ తీసుకొచ్చింది, ముద్ర వేసింది. రాజుగారి యొక్క సీల్, రబ్బర్ స్టాంప్ కూడా వేసి ఏం చేసిందంట? ఆ ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసము చేయించిన పట్నపు పెద్దలకును సామంతులకును పంపించేసింది. ఏంటి ఆ తాకీదు చూద్దాం. ఆ తాకీదులో రాయించింది ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుని రాజుని దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఏ పేరట చేస్తున్నారు వీళ్ళు? దేవుని పేరట. ఒక మనుష్యుని చంపడానికి దేవుని నామం ఉపయోగించి ఉపవాస దినము చాటాలంట. రెండవదిగా 2 మనుష్యులకు ఏం చేయాలంట? అన్ని ఏర్పాట్లు చేసి ఎవరి మీదకి పంపించారు? నాబోతు మీదకి. నీవు దేవుని రాజుని ఏం చేసావు? దూషించావు, తిరస్కరించావు, ఇష్టానుసారంగా మాట్లాడావు. అతడు దేవుని చేత అభిషేకించబడిన రాజు. చెప్పాలంటే నాబోతు ఏమి రాజుని ఎదిరించలేదు. నాబోతు ఆహాబుని ఎదిరించలేదు. చెప్పాడు, అయ్యా ఇవ్వడానికి కావదు, ఇది పిత్రార్జితము, దేవుని వాక్య ప్రకారం ఇది నేను చేయలేను అన్నాడు. కానీ ఈ యొక్క రాజుగారి యొక్క భార్య అనే యజమేలు ఏమి రాయించిందంటే, ఉపవాస దినము చాటించండి, అతని మీద అబద్ధపు సాక్ష్యము నిలపాలి, దానికి 2 పనికి మాలిన వాళ్ళు కావాలి. అంటే పనికి మాలిన వాళ్ళు అంటే నపుంసకులు, ఇతరులకు ఉపయోగపడరు. సమాజంలో వాళ్ళు దేనికైనా రెడీగా చేయగలిగిన వారు కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, రౌడీ షీటర్ లాంటి వాళ్ళని 2 ఏర్పాటు చేసింది. ఇటీవల బాన్సీ అండ్ ఉత్తరప్రదేశ్లో మన సావాసం తరపున ఒక సేవకులు అరెస్ట్ అయ్యారు. అక్కడ సావాసం నడిపిస్తున్నవారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. బుధవారము మధ్యాహ్నము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఆ సంఘస్థులతోటి మెడ్రాస్లో. అయ్యా అసలు ఈ కేసు ఎలా పెట్టారు, ఎందుకు అరెస్ట్ అయ్యవలసి వచ్చింది, ఏం జరిగింది, ఎలాగ చోటు చేసుకుంది, మన సేవ అక్కడ బాగా జరుగుతుంది కదా, మన స్కూల్స్ బాగా జరుగుతున్నాయి కదా, అక్కడ స్కూల్స్ ద్వారా సేవ బాగా వెళ్తుంది కదా అంటే, అయ్యా జరిగిన సంఘటన ఏంటంటే అందరూ దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నారు. అక్కడ దేవుని నామం అంటే తెలీదు. అక్కడ దాదాపుగా 400 మంది ఆదివారపు ఆరాధనలో మనం అక్కడ పాలు పొందుతూ ఉన్నాము. ఉత్తర భారతదేశంలోని క్రైస్తత్వం ఎరిగిన ప్రాంతంలో
ప్రజలందరూ కూడా మనకి సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే అనేక మంది వ్యాధులు బాగుపడిపోతున్నాయి, అక్కడ అనేక మంది రోగులు బాగుపడుతూ ఉన్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, హాస్పిటల్స్లో నయం కాని వ్యాధులు బాగుపడుతూ ఉన్నాయి. అందరూ మన సహవాసం తరపున సాక్ష్యముగా సపోర్ట్గా ఉన్నారు. ఇది తట్టుకోలేక అక్కడున్న పెద్దలు ఏం చేశారంట, ఇద్దరికి చెరుకొక 25,000 ఇచ్చి తాగిపించి, అయ్యా ఈ సహవాసములు ఏం చేస్తున్నారంటే పెద్ద కులము చిన్న కులం అని తేడా చూపించి వాళ్ళ చర్చిలోనికి తక్కువ కులస్తుల్ని రానివ్వట్లేదని ఇద్దరికి బాగా పట్టించి సాక్ష్యము చెప్పించారు. ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. నా ఆశ్చర్యపోయిన వాళ్ళు చెప్తా ఉన్నా, ఏడుస్తూ వాళ్ళు నాతో ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నాం. ఏంటి అంటే, అయ్యా మనము ఎవరినైనా మనం సమానంగా చూస్తాము, అందరు దేవుని సందుకు రావాలని చూస్తాము. దేవుని సందులో అనేక మంది హైందవులు, మొహమ్మదీలు, బ్రాహ్మణ్స్, వారి భార్యలు వాళ్ళందరూ వస్తూ ఉంటే ఈ దాటిని వాళ్ళు తట్టుకోలేక తక్కువ కులస్తుని తక్కువ చూపు చూస్తున్నారని, తక్కువ సమాజంలో తక్కువ కులంగా ఎంచబడే వారి చేత సంతకాలు చేయించి కేసు పెట్టించారు. మరి ఎలా బయటకు వచ్చారు? మాతో మేము ఒక్కడమే కాదు, మన సహవాసంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇంకా అనేక మంది మిషనరీలు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. భార్యల్ని బిడ్డల్ని ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి ఒంటరిగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జైల్లో వేసేసారు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు. మనం ప్రార్థన చేసాము, వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ ప్రార్థన ఏం చేసిందో తెలీదు. ఆ డిఎస్పీల దగ్గరికి, ఎస్పీల దగ్గరికి, పోలీసు వాళ్ళ దగ్గరికి, అక్కడున్న విగ్రహారాధికులు వెళ్ళి, అయ్యా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆ డిఎస్పీ అడిగేవాడంట, మీకేమైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఏమి లేదయ్యా, వాళ్ళ ద్వారా మేము స్వస్థపరచబడ్డాం, మా కుటుంబం సంతోషంగా ఉంది, వాళ్ళు మాకు మేలు చేశారు కానీ అన్నాడు అన్యాయం చేయలేదు. అనేక మంది సాక్ష్యం చెప్తా ఉంటే ఆ కేసును వాడు టేకప్ చేయలేకపోతే ఆ డిఎస్పీని, ఎస్పీని, ఆ ప్రాంతమున్న జిల్లా కలెక్టర్ని వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేస్తారట. ఇంకొక బృందం వచ్చింది, మళ్ళీ ఇంకో కలెక్టర్ వచ్చాడు, ఇంకొక డిఎస్పీ, ఎస్పీ వచ్చారు. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా వెళ్ళి లోకల్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు, అయ్యా ఈ సహవాసము మంచి సేవ చేశారు, మాకు ఎంతో మంచి విద్యను అభ్యసిస్తున్నారు, మా పిల్లలు ఎంతో క్రమశిక్షణలో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతే ఇంకేం చేశారంటే పోలీసుల వల్ల ఈ కేసు టేకప్ అవ్వదని కోర్టు ద్వారా సమానులు అంటే అరెస్ట్ వారెంట్ పంపించారు. కోర్టు ద్వారా పంపిస్తే ఇంకెళ్ళి లొంగిపోవడం తప్ప ఏమీ ఉండదు. కనుక ఎలాగో బెయిల్ రాదు అనుకున్నారు. కానీ ప్రార్థన చేయడం బట్టి ఎక్కడ ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి వారు కొన్ని దినములు అయిన తర్వాత ఎక్కడ జైల్లోంచి బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత అనుకున్నారంట, అయ్యో వీళ్ళు సామాన్యులు కాదే, వీళ్ళ పైన ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారు, అందుకే ఈ కేసు మేము అస్సలు అవ్వదనుకున్నాం. కలెక్టర్లే 2 సార్లు మార్చారు ఈ కేసు కోసము. ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఎలాగొచ్చింది? దేవునికి సమస్తము సాధ్యము. నాకు ఏడు బాగలేదు ప్రభువా, ఈ కార్యములన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు, ఈ కార్యము నువ్వు చేస్తూ ఉన్నావు. మనుషులను, ప్రభుత్వాలను మనుషులు మార్చేస్తారు. 2 సార్లు కలెక్టర్లు మార్చేస్తారు, ఎస్పీలు మార్చారు, డిఎస్పీలు మార్చారు, కోర్టు ద్వారాగా ఆర్డర్స్ ఇచ్చారు. కానీ కోర్టు ఆర్డర్ను కూడా దేవుడు ఏం చేయగలడు? మార్చగలడు. ఆయనకి సమస్తమును సాధ్యమే. కానీ సంఘము నాకు ప్రతిసారి ప్రతిరోజు అప్డేట్ వచ్చాయా, ఈ పరిస్థితి ఇలాగ ఉంది, ఇక్కడ ఇలాగ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా ఏంటి ప్రభా ఈ కలవరము? ఇక్కడ నీ బిడ్డలు సేవ చేస్తూ ఉన్నారు. ఎంత సేవ అంటే అక్కడ మన స్కూల్స్లోని బిడ్డలు పెద్ద ఎమ్మెల్యే రికమెండేషన్లో కూడా పిల్లలు అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఏదైనా తప్పు పని చేస్తే, ఏంటి నువ్వు తప్పు పని చేస్తున్నావు, ఇది తప్పు కదా అని చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తుంటే దీని వెనకాతలు ఉంది ఎవరు? స్కూల్ వాళ్ళు వీళ్ళకి ఎంత లోతైన పునాది వేస్తున్నారంటే, అయ్యో ఇది తప్పు, తల్లిదండ్రులు తప్పు చేస్తున్నా ధైర్యంగా అడగలుగుతున్నారంటే, అయ్యో స్కూల్లో
ఎలాంటి బోధన? మంచి బోధ. స్కూల్లో నా పిల్లలు మేము తప్పు చేస్తుంటే మా చిన్న పిల్లలు, మా కడుపున పుట్టిన వారు కూడా ఇది తప్పు అని మాకు బోధిస్తున్నారు. ఇలాంటి బోధ ఎక్కడ చూడలేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆ ప్రాంతాల్లో ఇంకా సేవను చేయిస్తూ ఉన్నాడు. లోకము, అధికారము, ప్రభుత్వాలు, లేకపోతే జైల్స్, కలెక్టర్లు, డిఎస్పీలు ఎంతమంది మారినా ఆఖరికి దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక మనకు విరోధి ఎవడు లేడు. కొంతకాలం శ్రమ ఉంటుంది, కొంతకాలం ఇబ్బంది ఉంటుంది, కొంతకాలం ఇరుకు ఉంటుంది, కొంతకాలము నష్టము చూడవలసి ఉంటుంది. ఇక్కడ మనము చూస్తున్నది ఏంటంటే, ఆహాబుని చంపించడానికి తాకీదులు యెజెబెలు రాయించింది. ఆహాబు మరణమైపోయాడు. ఏమైంది చూద్దాం, అక్కడ చూద్దాము. అతని పట్టణం పెద్దలను 11వ వచనం, పట్టణమందు నివసించు సామంతులు యెజెబెలు తాము పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతు జనులు ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్నం బయట అతని తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని వారు యెజెబెలుకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనని యెజెబెలు విని, నాబోతు చనిపోయాడు, సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకీనల్లకపోయిన ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. స్వాధీనపరచుకోలేదు, ఇంకా దాన్ని సరెండర్ చేసుకుందామని, దాన్ని అతను అధీనంలో తీసుకుందామని వెళ్తా ఉన్నాడు. ఎవరిప్పుడు? ఆహాబు. నాబోతు చనిపోయాడు. దేనికోసము? దేవుని వాక్యము కోసం నిలబడ్డాడంతే. దేవుని యొక్క మాట కోసము. ఆస్తి ఎక్కువ ఇస్తానన్నాడు రాజుగారు, మంచి ద్రాక్ష తోట ఇస్తానన్నాడు, ఎక్కువ డబ్బులకి ఇస్తానన్నాడు. డబ్బు మీద అతనికి వ్యామోహం లేదు, ఇంకా మంచి దానికోసం వ్యామోహం లేదు, అన్ని ప్రక్కన పెట్టాడు. ఎంతవరకు తెచ్చుకున్నాడు నాబోతు అంటే చనిపోవడానికి సిద్ధమయ్యాడు, చనిపోయాడు. లోకంలో ద్రాక్ష తోట కానీ పరలోకంలో సీటు రిజర్వ్డ్. పరలోకంలో సీటు పదిలముగా అతని కోసం ఉంచబడింది. ఏదో ఒక దినమందు నీవు నేను అందరూ చనిపోవలసిన వారమే. లోకము కోసం కాదు, మనం ప్రోక్లాట్ అయి ఉండాలి. క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఇవన్నీ అశాశ్వతమైనది. ఈ ద్రాక్ష తోటలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ ఉద్యోగములు, ఈ వ్యాపారములు ఇవన్నీ అశాశ్వతమైనవే. బ్రతకాలి కాబట్టి ఇవన్నీ మనం చేస్తూ వెళ్తున్నాం, కానీ అవే సర్వస్వం అని బ్రతకొద్దని బైబిల్ వాక్యం తేటగా మనకు బయలుపరుస్తూ ఉన్నది. నాబోతు నేను దేవుని వాక్యం మేరలేను, నాబోతు నేను దేవుని మాట మేరలేను, నువ్వు చనిపోతావా, చనిపోయినా పర్లేదు. ఈ తాకీదులు రాయించినప్పుడు, ఈ తాకీదు వచ్చినప్పుడు ఈ వార్త నాబోతుకి వినిపించుంటుందా, వినిపించుండదా? ఖచ్చితంగా వినబడుతుంది. ఎందుకంటే రాజుగారు ఇచ్చారు నాబోతు పేరట అంటే నాబోతుకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు నాబోతు నిజముగా మరణ భయం ఉన్నవాడైతే ఏం చేస్తాడు? అయ్యా అంత పని చేయొద్దు, నేను దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, మీరు కావాలంటే తీసుకోండి అని లోబడి ఉండిపోయే వాడు. లోబడ్డా? లోబడ్డాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. పక్షిరాజు వలె యవ్వనము ధరించుకుని ఆలయక సమస్యలక ఎగిరిపోతారు. నీతిమంతుడు నాబోతు ఆహాబు ఆస్తి కోసము, ఆహాబు భార్య అయిన యెజెబెలు ఆస్తి కోసం ఏమేమో చేశారు. ప్రాణము తీగలగైరు కానీ అతని ఆత్మను నరకములోనికి వాళ్ళు పెట్టలేరు.
కనుక చనిపోయాడు. స్వాధీనపరచుకోకపోతుంటే దేవుని వాక్యము ఎవరికి ఏలియాకు ప్రత్యక్షమై ఏం మాట్లాడిందంటే 18వ వచనము, నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబునకు ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకోవాలని నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకునని అహాబుతో ఏలియా చెప్పాను. తప్పించుకోగలిగాడా? స్వాధీనపరచుకుని ఒక్కరోజు కూడా అనుభవించలేదు ఆ తోటని. వెళతా ఉన్నాడు, దాన్ని ఫెన్స్ వేసేయండిరా, ఇంకా నాబోతు లేడు కనుక దాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? డాక్యుమెంటేషన్ మారిపోతుంది, దస్తావేజులు మారిపోతాయి, పట్టాదారు పాస్ పుస్తకము మారిపోతుంది, అన్ని మార్పులు చేర్పులు జరిగిపోతూ ఉన్నాయి. స్వాధీనపరచుకొని పోతున్నాడు. దాని సరిహద్దురాలు పరిశీలిస్తున్నాడు, కంచి వేస్తున్నాడు, దడి కడుతున్నాడు, ఫెన్స్ కడుతున్నాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. అతను ఎక్కడున్నాడు? నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు దాకా మంచి కబురే, ఇప్పుడు దాకా అతనికి వచ్చిన సమాచారము మంచి సమాచారమే. నాబోతు చనిపోయాడు. కానీ ఇప్పుడు గుండెల్లోని రైళ్లు పరిగెట్టే సమాచారం ఏంటంటే, నీవు కూడా అక్కడే చచ్చిపోబోతున్నావు, నీవు కూడా ఆ స్థలం అందే చనిపోబోతున్నావు. నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకేయి, నీ రక్తము కూడా అదే స్థలమందు కుక్కలు నాకుతాయి. ప్రయోజనం ఉందా? దేవునికి విరోధంగా వెళ్తే, దేవుని సన్నిధికి విరోధంగా వెళ్తే, దేవుని మాటకు విరోధంగా వెళితే, ఒక నిర్దోషిని ఇష్టానుసారంగా చేసి చంపేస్తే తప్పించుకోలేకపోయాడు రాజు. అధికారము ఉపయోగిద్దాం అనుకున్నాడు, పలుకుబడి ఉపయోగిద్దాం అనుకున్నాడు, భార్య తనకున్న తెలివితేటలు ఉపయోగించి, నా రాజు చేతగానివాడు, నా భర్తకి ఏమీ తెలియదు అని ఆమె రాసి, ఆమె స్టాంప్ వేసి చేయవలసిన కార్యక్రమం అంతా భౌతికంగా చేయగలిగింది. ఇప్పుడు అహాబును ఆమె రక్షించగలదా? ఆస్తి ఇచ్చింది, కానీ ఆ ఆస్తి మరణమునకు తోవ తీసింది. నాబోతు ద్రాక్ష తోటలో లేడు కదా, నాబోతు చనిపోయాడు కదా. అహాబు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను, కానీ అతడు కూడా అక్కడే మరణమైపోయాడు. వృత్తాంతము చాలా ఎక్కువ ఉంది. ఇంకొక పర్యాయం, ఇంకొక సందర్భంలో దాని విషయమే మీతో మాట్లాడతాను. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి విరోధముగా ఏ పని చేయకూడదు. దేవుని మాటకు మించి మన యొక్క సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. దేవుని మాటలు కాదని మన సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశం ఉపయోగిస్తే మనం నష్టపోతామని దేవుడు ఈ యొక్క నాబోతు చరిత్ర ద్వారా మన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది శాపవచనం కాదు, ఇది నిన్ను శపించాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను బాధపరచాలని దేవుడి మాటలు మాట్లాడట్లేదు. కానీ నాబోతు తోటి అహాబు వ్యవహరించినట్లుగా నీవు నేను మనం వ్యవహరిస్తున్నామేమో. దేవునితో మన వ్యవహారీ శైలి ఎలాగుంది? దేవునితోటి, దేవుని బిడ్డలతోటి, దేవుని సంఘముతోటి, ప్రార్థనాపరులతోటి, దేవుని యొక్క దైవజనులతోటి, లేకపోతే దేవుని యొక్క పేరు పెట్టుకుని పరిచయం చేసిన అనేక మందితోటి మనము వ్యవహరించే శైలి ఎలాగుంది? దేవునితో మనం ముందు ఎలాగున్నాము? దేవునితో సరిగా ఉంటే లోకముల అందరితో కూడా, దేవుని సంఘముతో, ప్రార్థన చేసేవాళ్ళతో, దైవజనులతో, సంఘ కాపురితో, ఇతరులతో కూడా మనం బాగా ఉండగలము. ఇక్కడ దేవునితో సరి లేకుండా పోయారు. ఇశ్రాయేలు రాజులుగా ఉన్నట్లుగా ఉన్నారు, కానీ వారి ఆలోచన వేరు. ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నట్లుగా ఉన్నారు, కానీ వారి విధానం వేరు. తమ భార్య విధానం వేరు, తమ భార్య యొక్క పరపతి వేరు, ఆమె ఆలోచనలు వేరు. భర్తగా ఆస్తిని చేతిలో పెట్టింది, కానీ ప్రాణమును రక్షించలేకపోయింది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కనుక మరణము తప్పించుకోగలిగాడా అహాబు? తప్పించుకోగలిగిపోయాడు. పేరుకి ఇశ్రాయేలు రాజే,
పేరుకి షోమ్రోన్లో ఉన్నాడు, ప్రవక్తల దగ్గర ఉన్నాడు, పరిశుద్ధుల దగ్గర ఉన్నాడు, ప్రార్థనా పరుల దగ్గర ఉన్నాడు. నయమాను ఎక్కడి నుంచి వచ్చాడు? సిరియా దేశం నుంచి షోమ్రోలో ఉన్న ప్రవక్తల దగ్గరికి వచ్చాడు. అక్కడే స్థావరం ఉన్నాడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు. కానీ సమీపస్తుడిగా లేడు, దూరస్తుడిగానే ఉండిపోయాడు. దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యమునకు, ధర్మశాస్త్రమునకు విరోధముగా వ్యవహరించాడు. మరణము తన చేతులారా కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనతో దేవుడు ఒక మాట, నాతోటి మీతోటి మనందరితో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి విరోధముగా రూపించబడే ఏ ఆయుధమును వర్ధిల్లదు. కనుక ఆ రీతిగా మనం ఉండకుండా ప్రభు మాటలు వింటున్న మనము భయముతో, వణుకుతోటి మనకి దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన సాహసమును కాపాడుకుంటూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవా, నీ ఘనమైన పాదముల కొందనములు, నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మచేతనను మమ్మల్ని నింపండి ప్రభా. అన్యాయస్తులైన న్యాయాధిపతి న్యాయము చేస్తున్నాడు. కానీ దేవ, నీ దగ్గర న్యాయాధిపతి, నీ దగ్గర మేము సరిగా అడగటం లేదు కనుక, నేను సరిగా అడగటం లేదు కనుక ఎన్నో ఆశీర్వాదం నేను కోల్పోతా ఉన్నాను. షోమ్రోన్లో ఉన్న దైవజనుల దగ్గరలోని ఆ ప్రాంతంలో రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ అతని ఆలోచన, అతని విరాధములు, లోకము, సంపాదన వాటి మీద పెట్టుకుని అవే సర్వస్వనికి ఒక నీతిమంతుడైన నాబోతుని చంపించేశాడు. కానీ అతను మరణం తప్పించుకోలేకపోయాడు కదా. నేను వాక్య ప్రకారం పరిశీలించుకునే భాగ్యం నాకు మాకు దయచేయాలి. లైవ్ ద్వారా వాక్యం అనేక మంది మన వాక్యం వరదలు 30 60 100 ఫలించే భాగ్యము దయచేయాలి. రేపు ప్రభు దినము గనక మేము సకాలమునకు నీ సందికి రాగలటకు మందరికి దేవ మంచి అవకాశమును, వాతావరణమును దేవా తండ్రి, దేవా అనుకూలతను మీరు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మగా నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.